ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు క్యాబినెట్లో ఈసారి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది తొలిసారి గెలిచినటువంటి నేతలే ఎక్కువ మంది మంత్రులుగా ఉన్నారు. మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అలా అడుగు పెట్టంగానే మంత్రిగా అవకాశం వచ్చింది. అమాత్య అనే హోదా రావడంతోనే కన్ను మిన్ను కాన రాకుండా కొందరు వ్యవహరిస్తున్నారు అనే పేరు అనే మాట వినిపిస్తుంది. ఆ వరుసలోనే ఇప్పుడు పెనుగొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి పేరు ముందు వరుసలో వినిపిస్తోంది. సవితమ్మ ప్రతిపక్షంలో ఉండగా చాలా దూకుడుగా వ్యవహరించారు. రాజకీయంగా ఆమెకు కలిసి వచ్చింది. 2024 ఎన్నికల్లో చివరి వరకు ఎమ్మెల్యే సీటు కోసం పార్థసారథి పట్టుబడితే బీకే పార్థసారథిని హిందూపురం పార్లమెంటుకి పంపించి ఆమెను ఎమ్మెల్యేగా గెలిపించే అవకాశాన్ని ఆమె ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాన్ని అధిష్టానం కల్పించింది. కానీ 2 ఏళ్లు తిరిగేసరికి ఇప్పుడు పెనుగొండ రాజకీయాలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. పెనుగొండలో సబిత పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా మారుతోంది. రాజకీయంగా ఆమెకు ప్రతిపక్షాల నుంచే కాకుండా స్వపక్షం నుంచే తీవ్రమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. బీకే పార్థసారథి వర్గం సవిత మీద తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. అనేక వైరుధ్యాలతో పెనుగొండ తెలుగుదేశం పార్టీ 3 ముక్కలాటని తలపిస్తోంది. అలా ఒకవైపు సవితకు వ్యతిరేకంగా రాజకీయ పరిస్థితులు మారుతుండగానే రెండో వైపు నియోజకవర్గంలోని సామాన్య జనాల్లో కూడా మంత్రి తీరు మీద తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. మంత్రి వ్యవహార శైలి, ఆమె అనుచరుల ధోరణి, భారీగా సాగుతున్నటువంటి దందాలు ఇవన్నీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మంత్రికి కొత్త కష్టాలు తీసుకొచ్చే పరిస్థితినైతే తెచ్చిపెడుతున్నాయి. ఇంత స్వల్పకాలంలోనే మంత్రికి ఇంత పెద్ద స్థాయిలో వ్యతిరేకత అని చాలామంది ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే అధిష్టానం కూడా పలుమార్లు మంత్రికి తలంటేసినప్పటికీ తీరు ఏమాత్రం మార్చుకున్న దాఖలాలు అయితే కనిపించట్లేదు. దాంతో తనకి తిరుగులేదన్నట్టుగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సాగుతున్నటువంటి వైఖరి కారణంగా సొంత నియోజకవర్గంలో పునాదులు చెదిరిపోతున్నాయి అనే మాట బలంగా వినిపిస్తోంది. నిజానికి పెనుగొండ తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గం. 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచింది. అక్కడి నుంచి గెలిచిన మంత్రి శంకర్ నారాయణ కూడా ఇదే తీరున స్వల్పకాలంలోనే వ్యతిరేకతను మూటగట్టుకుని ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాన్ని కూడా కోల్పోవలసి వచ్చింది. సరిగ్గా ఇప్పుడు సవిత అదే చరిత్రని పునరావృతం చేస్తున్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఆమె కూడా గెలిచిన తొలిసారే అసెంబ్లీలో అడుగుపెట్టగానే అమాత్య అనిపించుకునే అవకాశం వచ్చింది. అందుకు తగ్గట్టుగానే స్వల్పకాలంలోనే యథేచ్ఛగా సాగిపోయే పరిస్థితి కనిపించింది. ఇది నియోజకవర్గంలో ఆమె మీద తీవ్ర వ్యతిరేకతకి, ఆమె మరోసారి పోటీ చేస్తే ఇక వద్దు బాబోయ్ మాకు అని తెలుగుదేశం పార్టీ శ్రేణులే చెప్పేటంత పరిస్థితి దాపురిస్తున్నట్టుగా అంతా భావిస్తున్నారు. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. ఇంకా 3 ఏళ్ల పాలనా కాలం ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే మంత్రిగా ఉంటారా లేదా అనేటువంటి అనుమానం ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే నిజంగానే మంత్రి పదవి నుంచి ఆమెను తొలగిస్తే ఇక ఆ తర్వాత అనూహ్యమైనటువంటి చిక్కులు ఎదుర్కోక తప్పదనేటువంటి మాట బలంగా వినిపిస్తోంది. ఆమె మంత్రివర్గం నుంచి తప్పించే పరిస్థితి కనుక ఎదుర్కోవాల్సి వస్తే నియోజకవర్గంలో తీవ్రమైనటువంటి ప్రతిఘటన చవి చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా బీకే పార్థసారథి వర్గంతో పాటుగా సామాన్యులు కూడా ఇన్నాళ్లుగా మంత్రి కాబట్టి అణుగి మణిగి సర్దుకుని పోతున్నటువంటి తరుణంలో ఆ తర్వాత పదవి పోగానే చాలామంది తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంటుంది. ఇలా ఇప్పుడు సవితికి ఇంటా బయట ఎక్కట్లు పెద్ద స్థాయిలో పెరుగుతున్నాయి. అయినా కానీ మంత్రి దాన్ని ఖాతరు చేయకుండా జగన్మోహన్ రెడ్డిని నిత్యం నిందించడం ద్వారా, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మీద ఆరోపణలు గుప్పించడం ద్వారా తన పదవిని సురక్షితంగా కాపాడుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో ఆమె సాగుతున్నారు. నియోజకవర్గంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులు కానీ, సొంత పార్టీలో మారుతున్నటువంటి ధోరణులు కానీ సరి చేసుకునేటువంటి దానికి ఏమాత్రం సిద్ధం కావట్లేదు. నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో సమన్వయం కరువైనప్పటికీ దాన్ని సకాలంలో సరి చేసుకునేటువంటి దాని మీద దృష్టి పెడుతున్నటువంటి ఆనవాళ్ళు అయితే లేవు. ఇది భవిష్యత్తులో సవితకి చుక్కలు చూపించే పరిస్థితి వస్తుంది అనేటువంటి అంచనా అయితే బలపడుతుంది. పెనుగొండ రాజకీయాల్లో ఇది ఒక కీలకమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది.